కులగణన సర్వే. ఏంటి కులగణన సర్వే? దీని వెనక బ్రహ్మం ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటి సామాజిక, ఆర్థిక, విద్య, కుల, రాజకీయ స్థితిగతుల్ని అంచనా వేయడానికి ఇంటింటికి కులగణన సర్వే ప్రారంభమైంది తెలంగాణలో. వివరణాత్మక గమనికల తయారీ, తప్పిపోయిన ఇళ్లను తిరిగి సందర్శించడం, అదేవిధంగా ఈ వ్యవస్థ అంతా కూడా ఒక 3 వారాల పాటు ఈ డేటా సేకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కుటుంబాలకు ప్రాథమికంగా సామాజిక స్థితి ఏ రకంగా ఉంది, అదేవిధంగా ఉపాధి, వృత్తుల వంటి ఆర్థిక పరిమితుల గురించి కూడా ఒక ప్రశ్నాపత్రం ఇక్కడ ఇస్తారు. తెలంగాణలో వారం రోజుల క్రితం ప్రారంభమైంది ఈ కులగణన సర్వే. అయితే దీని మీద ప్రజలు ఒకంత భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి కులగణన సర్వే? వ్యక్తిగత వివరాలను కూడా అడుగుతున్నారు వీళ్ళు. వాటిని చెప్పేందుకు మేమెందుకు ముందుకు రావాలి అని చెప్పి ప్రజలు కొన్ని చోట్ల నిరాకరిస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు దీనికి కారణం ఏంటో చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే అంతకుముందు 2018 ఎన్నికల్లో కులగణన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఈ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పేరుతో కుల గణనను మొన్న నవంబర్ 6 నుంచి చేపట్టింది. 26 రోజుల పాటు సర్వే కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 3 వారాల నుంచి 4 వారాల దాకా. బీసీల జనాభా ఎంత ఉందనే విషయమై సమాచారం కోసం ఈ సర్వే చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ ఇక్కడే కిటుకుంది. సర్వేలో ఉన్న ప్రశ్నావళి, ఇతర ప్రశ్నలు కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి. వీటి మీదే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. సర్వేలో 56 ప్రధాన ప్రశ్నలు ఉన్నాయట, మరో 19 అనుబంధ ప్రశ్నలు కూడా ఉన్నాయట. అంటే ప్రజలు మొత్తం మీద 75 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఈ సర్వేలో. ఇందులో పార్ట్ 1 అనేది ఉంది, మళ్ళీ పార్ట్ 2 ఉంది. 8 పేజీల్లో సమాచారాన్ని సేకరిస్తారు. పార్ట్ 1లో ఏముందో చూద్దాం ఒకసారి. కుటుంబ యజమాని వివరాలు, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించి 60 ప్రశ్నలు ఇందులో పెట్టారు. అంటే 75 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక రెండో పార్ట్ విషయానికి వస్తే ఆస్తులు, అప్పులకి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. ఈ సమగ్ర సర్వేకి వచ్చే సిబ్బంది ఆధార్తో పాటుగా ఇతర సర్టిఫికెట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. కులం, విద్యార్హత, వృత్తి, వార్షిక ఆదాయం, ఇంటి విస్తీర్ణం, ఇతర వివరాలను సర్వే సిబ్బందికి కుటుంబ యజమాని చెప్పాలి. ఈ ప్రశ్నావళిలో ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు మాత్రం జనం పూర్తిగా నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. కులగణన సర్వేలో 75 ప్రశ్నల్లో ఆదాయము, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారమే అడుగుతున్నారు. ఈ సమాచారం ఇచ్చేందుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పి చెప్తున్నారు. ఆదాయ పన్ను కడతారా? వార్షిక ఆదాయం ఎంత? వ్యవసాయ భూమి ఉందా? ఈ కుటుంబం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతున్నారట. అయితే ఇక్కడ జవాబులు చెప్పేందుకు మాత్రం ఎవరు ఇష్టపడడం లేదని సమాచారం. సమాధానం చెబితే తమకు నష్టం జరుగుతోందేమో అనే అభిప్రాయంలో ఉన్నవాళ్ళైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. లేదా అసలు ఈ సమాచారం చెబితే ప్రస్తుతం తమకి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు దక్కకుండా పోతాయేమో అనే అనుమానం కూడా కనిపిస్తోందట కొంతమందిలో. ఇంకా కొన్ని విషయాలు. ప్రజాప్రతినిధిగా మీరు ఎప్పుడైనా పనిచేశారా? చేస్తే ఏ పదవిలో ఉన్నారు? ఎంతకాలం ఉన్నారు? నామినేటెడ్ పదవా లేకపోతే ఎన్నికయ్యారా? ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారట. మరోవైపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారట. మీకేమైనా అందినాయా? అందితే ఉద్యోగం ఏమైనా ఉందా? ఉద్యోగం వచ్చిందా? విద్యలో రిజర్వేషన్లు పొందారా? ఈ సమాచారం కూడా వాళ్ళ నుంచి సేకరిస్తున్నారట ఎన్యూమరేటర్స్. అంతేకాదు, ఈ గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి అని చెప్తున్నారట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ సర్టిఫికెట్లు పొందారా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందిట. అయితే ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చేందుకు మాత్రం ఎక్కడా ప్రజలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్తో బ్యాంక్ ఖాతా నెంబరు అనుసంధానం చేస్తుంది. అయితే ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కూడా కొందరు ముందుకు రావడం లేదుట. సర్వే పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ శాఖ వార్నింగ్లు ఇస్తూ వస్తోంది. ఆ పోలీస్ శాఖ మెసేజ్తో ప్రజలు ఫోన్ నెంబర్ ఇచ్చేందుకు కూడా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. మేము ఎన్యూమరేటర్స్ ప్రభుత్వం తరపున వచ్చామని చెప్తున్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదుట.
ఆధార్ కార్డు, పాన్ కార్డు నెంబర్ తెలిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా బయటికి తెలిసిపోతుంది. కులం, ఉపకులం వివరాలు నమోదు చేసుకుంటే మాత్రం ఇక్కడ సరిపోతుంది. కానీ ఈ వివరాలు ఎందుకని ప్రజల నుంచి ప్రశ్నలు ఇంకా వస్తూనే ఉన్నాయట. కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, కుటుంబ యజమానితో పాటుగా ఆ కుటుంబంలో ఉన్నవారి స్థిర చరాస్తుల వివరాలను కూడా అడుగుతున్నారట. మీకు కార్లు ఏమైనా ఉన్నాయా, మోటార్ బైకులు వంటివి ఉన్నాయా, ఒక ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఇలాంటి సమాచారం కూడా నమోదు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది, అంటే ఆ ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది, ఇది ఏ ప్రాంతంలో ఉంది, ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి, ఇంటి యజమాని స్థితిగతులు ఏంటి, ఈ వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారట. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఒకటే, తమ కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఆస్తులు, సంపద వివరాలతో మీకేం పని అని ఎన్యూమరేటర్లను ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారట. ఇదే కాకుండా పశు సంపద గురించి అడుగుతున్నారు. వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించి కుటుంబాలకు ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి సంబంధం లేని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి దాంట్లో. ఆ కుటుంబానికి ఉన్న వ్యవసాయ భూమి ఎంత, ఈ కుటుంబంలోని వారికి ఉన్న భూములు ఎన్ని, ఏ రకమైన భూములు వారి పేరున ఉన్నాయి, ఈ సమాచారం అంతా ఎన్యూమరేటర్స్ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఉన్న పశువులకి సంబంధించి ఎద్దులు కానీ, ఆవులు కానీ, వీటన్నింటికి సంబంధించి ఏవైతే జంతువులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా సమాచారం ఇవ్వమంటున్నారట. గత 5 ఏళ్లలో అప్పులు తీసుకున్నారనుకోండి, వాటికి సంబంధించి అసలు ఎందుకు తీసుకున్నారు, ఏ బ్యాంకు నుంచి తీసుకున్నారో కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తోంది ప్రభుత్వం. ఈ వివరాలతో అసలు ప్రభుత్వానికి ఏం పని అని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పార్టీలు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నాయి. కులగణన సర్వేకు ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అడ్డుపడుతోంది. దీనికి సంబంధించే అధికార పార్టీ ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అంటుంది ఏంటంటే, రాజకీయంగా మనకేదో ఇబ్బంది తగులుతుందనే భావనలో బీజేపీ అటు పక్కన బీఆర్ఎస్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం దీన్ని తోసిపుస్తోంది. సరైన పద్ధతిలో సర్వే చేయాలని మాత్రమే కోరుతున్నాం. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ఎన్యూమరేటర్ల నుంచి సరైన సమాధానం ఇక్కడ రావడం లేదు. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించి ఈ సమాచారం ఉపయోగపడుతోంది అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఏం అవసరం అనేదే బీఆర్ఎస్ ఇక్కడ ప్రశ్న లేవనెత్తుతోంది. ఈ ప్రశ్నకు ముందు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి కదా. సామాజిక న్యాయం జరగాలంటే దేశమంతా కులగణన జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దానికి దీనికి పొంతనేంటి అని మాట్లాడుతోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామని అప్పట్లో రాహుల్ గాంధీ కూడా చెప్పారు. ఈలోపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. మొన్న మధ్యనే బీహార్లో కూడా జరిగింది దానికి సంబంధించి. అయితే కులగణన అంశంలో తెలంగాణ మాత్రం ముందుందని చెప్పాలి. దీనికోసం విధి విధానాలు రూపొందించి ఇంటింటి సర్వే కూడా మొదలుపెట్టేశారు. కానీ ఇక్కడ కులగణన అంశంలో బీఆర్ఎస్ తీరే విమర్శల పాలవుతోందని చెప్పి కొంతమంది అంటున్నారు. రైట్, మనందరికీ తెలిసిందే, గతంలో సమగ్ర కుటుంబ సర్వే అంటూ ఇంటింటికి ఎన్యూమరేటర్లు పంపారు. మొదటి 3 రోజులు స్టిక్కరింగ్ పనులు పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాత వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. విద్య, ఆర్థిక, ఉద్యోగ, సామాజిక అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ఈ సర్వేను ఓవైపు స్వాగతిస్తూనే మరోవైపు కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతోంది. అసలు సర్వే ఎందుకు చేస్తున్నారు, మా పథకాలు కట్ చేసేందుకు అంటూ వచ్చిన వాళ్ళను కూడా ఎవరైతే ఈ ప్రజలంతా కూడా నిలదీయాలని చెప్పి మరో పక్కన కేటీఆర్ కూడా పిలుపునిచ్చారని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందని, మీ ఇంటికి వచ్చిన వారిని వివరాలు ఇస్తా, కానీ హామీలు ఏమయ్యాయని సోషల్ మీడియాలో వీడియోలతో సహా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఈ కులగణనలో ఉన్న ప్రశ్నలు, దాదాపుగా 75 ప్రశ్నల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ 75 ప్రశ్నల విషయంలో అనేక వ్యతిరేక ప్రచారాలు కూడా చేస్తోంది బీఆర్ఎస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తోంది. కొందరైతే కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ఎన్యూమరేటర్లను కూడా నిలదీస్తున్నారు, అలాంటి వీడియోలు కూడా ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ఇది ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ వైరల్ కూడా చేస్తోందిట బీఆర్ఎస్. నిజానికి కులగణన రూల్స్ను ప్రభుత్వం చాలా స్పష్టంగానే చెప్పింది. ఎవరికి చెప్పడం ఇష్టం లేకపోయినా సరే దానికి ఒక కాలంని కూడా నిర్దేశించింది. కానీ కొందరు అత్యుత్సాహం చూపిస్తూ ఎన్యూమరేటర్లను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అంటే ఎవరైతే మన ఇంటి దగ్గరికి వస్తారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇక్కడ జరుగుతోంది.
ఎన్యూమరేటర్ల వీడియోలు సర్వే కోసం వస్తున్న నాయకులకో కార్యకర్తలకో కాదు, సాధారణ ఉద్యోగులు వాళ్ళంతా కూడా వాలంటీర్లు. వాళ్ళు విధి నిర్వహణలో భాగంగానే ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే వివరాలు సేకరించడానికి వస్తున్నారు. అలాంటి వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసే అధికారం ఎవ్వరికీ లేదు కదా. మీకు అంతగా డౌట్స్ ఉంటే గనక మీరే స్వయంగా వీడియోలు చేయొచ్చు కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రశ్నిస్తోంది. కులగణన పట్ల ఆసక్తి లేకుంటే లేదని చెప్పచ్చు. అలా కాకుండా ఎన్యూమరేటర్ల వీడియోలు తీసి విధి నిర్వహణలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనే వాదన కూడా స్పష్టంగా వినిపిస్తోంది. రేషన్ కార్డులను కూడా తొలగిస్తారన్న ప్రచారంతో పూర్తి సమాచారం అయితే ఇక్కడెక్కడా లేదు. సో మొత్తానికి ఈ ఎన్యూమరేటర్ల వ్యవహారం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ కుల గణన అనేది ఎందుకు చేస్తున్నారు, ఏ ప్రాతిపదికన చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన మాటలు మాట్లాడింది, ఇప్పుడు ఏం చేస్తోంది, గతంలో ఈ సర్వే చేసిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒక్క రోజులో పూర్తి చేసింది 2014 ఐ థింక్ 2014 2015 ఆ టైంలో అనుకుంటా సమగ్ర కుటుంబ సర్వే చేశారు. సో దానికి సంబంధించి స్టిక్కర్లు అందరికీ అందించి వెళ్ళారు. సో అది అక్కడికి ఆ కుటుంబ సర్వేలో కూడా ఎటువంటి వివరాలు బయటకు వచ్చినాయని చెప్పి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పలేకపోయింది. ఏంటి ఈ రోజున కులగణన సర్వే అనేది దేనికి? కులానికి సంబంధించిన వివరాలు బయటికి రావాలా, లేకపోతే ఏదైతే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఎన్ని కుటుంబాలు ఆ కుటుంబంలోకి సంబంధించిన ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, గతంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళకి అందుతున్న సంక్షేమ పథకాలు మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా, వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నామా, అసలు వాళ్ళకి దానికి అర్హులా కాదా, ఇలాంటి అన్ని విషయాలు కూడా కనుక్కోవడానికని చెప్పి కులగణన సర్వే చేపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో ఇదే కులగణన సర్వేని గతంలో బీహార్ లాంటి రాష్ట్రంలో చేపట్టారు. అక్కడ సక్సెస్ఫుల్గానే బయటకు వచ్చింది. అయితే ఏం జరిగిందనే విషయం అక్కడ ప్రభుత్వం కూడా బయటకు ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రోజున తెలంగాణలో ఇటువంటి కులగణన సర్వే జరుగుతున్నప్పుడు దీనికి ఇన్ని రోజులు కులగణన సర్వే చేస్తాం, ఆ తర్వాత ఆ రికార్డులకి సంబంధించి ఎవరికి దానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగిస్తాం. ఎందుకనంటే ఒక ఆధార్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు ఇస్తున్నామనంటే ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా బయటకు వచ్చినట్టే. సో వచ్చిన వాళ్ళు ఎవరు? గవర్నమెంట్కి సంబంధించిన ఎన్యూమరేటర్లను అన్నప్పుడు వాళ్ళకి ఆ అధికారం ఉందా? డేటాకి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళ చేతుల్లో పెడితే రేపు వేరే వ్యక్తుల చేతుల్లోకి వెడితే, మూడో వ్యక్తి చేతుల్లోకి వెడితే పరిస్థితి ఏంటి? ఇలాంటి రకరకాల అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పోలీసులు కూడా కొంతమంది చెప్తున్నారు, మీ ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వకండి, మీ ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వకండి, వాళ్ళు ఏదన్నా ఓటీపీ అడిగితే కనుక కూడా ఇవ్వకండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఈ కులగణన సర్వే చేయాలనుకున్నప్పుడు కులాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మిగతా అంశాలు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అనేదే ఇక్కడ ప్రధానంగా తలెత్తే క్వశ్చన్. సో ఈ కులగణన సర్వే గురించి కూడా మహారాష్ట్రలో మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మాట్లాడుతూ ఇదొక జిమ్మికిలాగా చేస్తున్నారు, కులగణన సర్వే అనేది నిజంగా గతంలోనే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఆ రోజు చేయకుండా ఈ రోజున కావాలనే ఆ సర్వేని పైకి తీసుకొచ్చి ఏదో రకంగా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోంది, రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతోంది, కానీ ఎక్కడా కూడా తద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మాట్లాడుతున్నారు. సో ఇది పరిస్థితి. సో ఇప్పటి వరకు సర్వేలు జరిగినాయి, రకరకాల సర్వేలు బయటకు వచ్చినాయి. 46 లక్షల కులాలు ఇండియా మొత్తం మీద, అంటే మన భారతదేశంలో దాదాపుగా 46 లక్షల కులాలు ఉన్నాయని చెప్పి ఒక నిర్ధారణకైతే ఇప్పటివరకు రాగలిగారు. తెలంగాణకి సంబంధించి కులగణన సర్వే జరుగుతోంది అని అంటే ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలకి ఇప్పుడు ఓకే హిందువులకి సంబంధించి కొన్ని కులాలను అయితే బయటికి తీసుకొస్తారు, కానీ ముస్లింలకు సంబంధించి ఏదో పాత బస్తీకి వెళ్ళినా లేకపోతే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ముస్లింలకు సంబంధించి కులాలు ఏముంటాయి, ఆ కులాలకు సంబంధించిన వివరాలు ఎవరికి తెలుసు? కానీ వాళ్ళు చెప్పిందే రాసుకుంటున్నారు కదా. ఇక్కడ వాళ్ళు చెప్పింది రాసుకుంటున్నప్పుడు రేపు ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా దాన్ని నిర్వచిస్తుంది? ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కులాల విషయంలో ఒక పట్టిక అనేది ఉండాలి. సో మీరు ఈ కులానికి సంబంధించిన వారా, ఈ కులంలో మీకు ఎంత అందుతోంది, ఎన్ని సంక్షేమ పథకాలు మీకు వర్తిస్తాయి, వీటన్ని విషయాలు కూడా ఆ పట్టికలో ఉండాలి. కానీ అలాంటి పట్టికలు ఏవి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకురాలా బయటికి.
కాకపోతే కొన్ని మాత్రం అయితే చెప్పింది, మీకు ఇష్టమైతేనే ఇవ్వండి, ఇష్టం లేకపోతే ఇవ్వద్దని మాట్లాడింది. దాంట్లో మాత్రం సహేతుకమే, ఆ విషయంలో మాత్రం కరెక్ట్గానే చేసిందని చెప్పొచ్చు. కానీ మిగతా అంటే ఇప్పుడు హిందువులకి సంబంధించి కానీ, అటు ముస్లింలకి సంబంధించి కానీ, క్రిస్టియన్లకి సంబంధించిన కానీ, సో ఇలాంటి 3 మతాలు ఉన్న ప్లేసెస్లో ఈ కులగణన చేపట్టడం అనేది వెనకాల ఎటువంటి పరిస్థితి ఏంటి, ఏం చెప్దామని అనుకుంటున్నారు? కులగణన విషయాలు బయటికి తీసుకొస్తారా? బయటికి అసలు ఎన్ని కులాలు ఉన్నాయనే విషయాన్ని బయటికి చెప్పగలుగుతుందా ప్రభుత్వం అని అంటే, ఏమో అది తర్వాత చూద్దాం, ముందైతే కులగణన సర్వే అయితే చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం ఇప్పటివరకు మాట్లాడుతూ వస్తోంది. అయితే ఇక్కడే ప్రధానంగా రాజకీయంగా ఎదుర్కొంటున్న సవాళ్ళకి, క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం నడుస్తోంది. ఎందుకనంటే ఇవాళ కాదు ఈ వ్యవహారం అనేది, కులగణన సర్వే చేయాలి అని చెప్పి ఎప్పుడో డిసైడ్ చేశారు. కానీ అవి అప్పటి నుంచి జరగలేకుండానే వస్తున్నాయి. ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఒక్కసారిగా కులగణన సర్వే చేస్తాం అని అంటున్నారు. సాధారణంగా ప్రజల్లో ఒక సర్వే అనగానే రకరకాల అపోహలు, రకరకాల అనుమానాలు బయటకు వస్తూ ఉంటాయి. ఏంటనంటే ఈ సర్వే తీసుకున్న తర్వాత, సర్వే చేసిన తర్వాత మనకి సంక్షేమ పథకాలు తీసేస్తారేమో, లేకపోతే మనం దేనికన్నా అనర్హులు అవుతామేమో, ఇప్పటిదాకా చేతికి అందుతున్న కూడు కూడా రాదేమో రేపు పరిస్థితి. సో ఇలాంటి అనుమానాలు గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయి. పట్టణాల్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది చాలామంది కనుక్కోవటం అనేది చాలా కష్టం. సరే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కులం ఏంటి అనేది విషయం అయితే బయటికి తెచ్చుకోగలరు. కానీ గ్రామాల్లోకి వెళ్ళంగానే గ్రామాల్లో కొంచెం వివరాలు బయటికి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఎన్యూమరేటర్ల ద్వారా. ఎందుకనంటే ఒక పట్టిక తీసుకోవాలి, దాని ప్రకారం మొత్తం వివరాలన్నీ సేకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటివి కొన్ని తయారు చేసినా కూడా ప్రభుత్వం నుంచి ఈ వీటికి సంబంధించి ఎలా తీసుకోవాలి, ఏ అంశాల ప్రాతిపదికన వీటన్నింటినీ వాళ్ళని అడగాలి, ఇలాంటివన్నీ తీసుకున్న కొన్ని విధి విధానాలు రూపొందించినా కూడా, కానీ ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే మాత్రం ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ముందుకు వచ్చిన సందర్భాలు, వాటికి సమాధానాలు ఇచ్చిన సందర్భాలు అయితే ఇప్పటివరకు లేవు. ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ ఇప్పటికీ కులగణన సర్వే పారదర్శకంగా జరుగుతోందా అనంటే ఇప్పటికీ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి సమయంలోనే అసలు ఈ కులగణన ఎందుకు చేపడుతున్నారు, ప్రజలు ఒక జాగరూకతతో వ్యవహరించాలి అని చెప్పి ఇటు పక్కన బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఆ రకంగా మాట్లాడుతుంటే బీజేపీ దీన్ని స్వాగతిస్తున్నామని అంటోంది. స్వాగతిస్తున్నామని అంటూనే అసలు ఎందుకు చేపడుతున్నారు, ఈ టైంలో చేపట్టాల్సిన అవసరం ఏంటి, ఏ వివరాలు సేకరిస్తున్నారు, ఆ వివరాల సేకరణలో ఉన్న గోప్యత ఏంటి, మీరు ఆ గోప్యతను ఎంతవరకు మీరు కాపాడగలరు అని చెప్పి ప్రధానంగా కొన్ని అంశాలనైతే బీజేపీ కూడా లేవనెత్తుతోంది. ఏదేమైనా తెలంగాణలో కులగణన సర్వే అనేది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. గ్రామాలకు వెళ్తున్నారు ఎన్యూమరేటర్లు, చాలామంది వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అట్లాగే ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత అనేది ఈ రోజుల్లో గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏనాడు లేదు, ఏ రోజు అడగలేదు ఈ రకంగా మమ్మల్ని, ఇవాళ ఎవరు మీరు వచ్చి అడగడానికి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారట. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఒక దానికి సంబంధించిన ఒక ప్రశ్నావళిని రూపొందించుకోవటం కానీ, 75 ప్రశ్నలు పెట్టారని అంటున్నారు. దాంట్లో ఎన్నింటికి సంబంధించి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినా, లేకపోతే కొన్నిటికి ఆన్సర్ ఇచ్చినా కూడా మళ్ళీ దాని కింద మళ్ళీ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. 1, 2, 3, 4 ఆ క్వశ్చన్స్లో ఆన్సర్ ఇవ్వాలనంటే దానికి ఆ కుటుంబ పెద్ద నిరాకరించారు అని చెప్పి మళ్ళీ మాట్లాడితే మీకు రేపు కట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఎన్యూమరేటర్లు కొంతమంది మాట్లాడుతున్నారట. సో ఇలాంటి అంటే రకరకాల భావాలు ఉన్నాయి, రకరకాల వ్యతిరేకతలు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో దాదాపుగా ఇప్పటికీ మన 6వ తారీఖున స్టార్ట్ అయింది, ఒక వారం రోజులు అయింది. వారం రోజులకే ఇటువంటి వ్యతిరేకత కనిపిస్తోందనంటే అసలు ముందుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నిజంగా అనుకున్న కులగణన సర్వే పారదర్శకంగా ముందుకు వస్తుందా రాదా? వచ్చిన వివరాలని ప్రభుత్వం ఎంతవరకు బయట పెడుతుంది? ఆ బయటపెట్టిన వివరాలను ఎంతవరకు గోప్యతగా ఉంచగలుగుతుంది? కులగణన ద్వారా తెలంగాణలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలకి సంబంధించి ఎంతమంది ఈ కులం మీద ఆధారపడి ఉన్నారు, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు ఎంతమందికి లబ్ధి చేకూరుస్తున్నాయి, వీటన్నిటిని కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఒక చిట్టా బయటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎంతవరకు ఇస్తుంది అనేది వేచి చూడాలి.